తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర ముందు 3వ మంగళవారాన్ని పురస్కరించుకొని అమ్మవారిని పసుపు దారాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహం ప్రజలందరి పట్ల ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం 2026 జాతర ఈ నెల 14వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా మొదలైంది. ఈ రోజు 3వ వారం పసుపు దారాలతో అలంకారం చేసినాము అమ్మవారికి. భక్తులందరూ అమ్మవారిని దర్శనం చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. ఇదే విధంగా 4వ వారం చాటింపు అనేది అమ్మవారి పుట్టినిల్లైన అవిలాల నుంచి పసుపు కుంకుమ వచ్చి అమ్మవారికి చేరుతుంది. ఆ రోజు విష్ణుని కొలి స్తంభానికి విశేష అభిషేకం అనంతరం వడిబాలు కట్టి చాటింపు అనేది మొదలవుతుంది. ఆ విష్ణువుకు అభిషేకం అనంతరం అమ్మవారికి అభిషేకం పెళ్లి కవచాలతో పూలతో అలంకారం చేస్తున్నారు. అదేవిధంగా బుధవారం నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం వేసుకుంటూ వచ్చి భక్తులు వస్తారు. ఇదే విధంగా ఒక్కొక్క అలంకారం చేసి చివరి రోజు జాతర అంతరంగ వైభవంగా ముగుస్తుంది.